వాడు జీవత్సరాదం పెట్టేసేట యతి, కానీ చచ్చేటప్పుడు మాత్రం ఇది భయం. అది పెట్టుకున్నాకైనా ఈ ఆలోచన రావద్దండి. కనుక అప్పుడైనా సరే ఇంకా అయిపోయింది. దానికి కొన్ని సజెషన్స్ ఉన్నాయి, వాటి శాస్త్రం చాలా చెప్పింది. అందులో ఒక సజెషన్ ఏంటంటే ప్రాణఘోషస్య చ అశ్రుతిం అన్నాడు. ఇక్కడ ప్రాణఘోష వినబడదు అన్నాడు. ఇది ఒక విశేషమైన వాక్యం. చెవులు గట్టిగా మూసుకుంటే లోపల మనకు తెలియకుండా ఘోష వినబడుతుంది. ఆ ఘోష వినబడ్డం మానివేస్తే దగ్గరికి వచ్చింది అర్థంట. 6 నెలలు ఉంటే ఎలాంటి సూచనలు ఉంటాయి, 3 నెలలు ఉంటే ఎలా సూచనలు ఉంటాయి, 15 రోజులు ఉంటే ఎలా సూచనలు ఉంటాయి, వారం ఉంటే ఎలా సూచనలు ఉంటాయో కూడా శాస్త్రంలో ఉంది. మరి అన్నీ చేసుకుని నేను రెడీ అయిపోయానండి, వీళ్ళు కూర్చున్నాను, తులసి నీళ్ళు పోయమన్నాను, కానీ బతికిపోయానండి అంటే పాపం. ఒక ఆయన అన్నాడు, మా నాన్నగారు అలా స్థితిలో ఉన్నారని చెప్పారు, వెళ్ళాను, వెళ్ళి బతికిపోయాడండి, మళ్ళీ వచ్చాను, ఇలా ఎన్ని మార్లు వెళ్తున్నాను వస్తూ ఉన్నానండి, మాటికి ఎప్పుడు పోడు అన్నాడు. ఇది ఉంటుంది. నిజంగా ఆ పరిస్థితి కల్పిస్తాం పిల్లలకి, తెలుసా? ఎప్పుడూ పోడే అని విసిగిపోయేటంతవరకు బతకడం కూడా బాధాకరమే. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత దుర్భరం తెలుసా జీవితం. నేను వెళ్ళొచ్చానండి కానీ పోయి వాళ్ళు పోలేదండి అనేవాళ్ళని నేను చూశాను. ఆఖరికి వీడు వెళ్లకుండా ఉన్నప్పుడు వాళ్ళు పోయారు. ఇది కూడా జరిగేది. చిత్రం జీవితం. కనుకనే ఒకవేళ సిద్ధం చేసుకున్న బతికిపోయాడు కూడా బాధే లేదు. ఆ తులసి నీరు గంగ వేసుకున్నాడు కనుక మరి కొంతకాలం పవిత్రతేనే వస్తుంది. కనుక బాధపడక్కర్లేదు. దానికి ఇంత ప్రిపేర్ అయి పోలేదు అని వాడు బాధపడక్కర్లేదు, ఇంత ప్రిపేర్ చేసి ఇంకా పోలేదని వీళ్ళు బాధపడక్కర్లేదు. ఆ ప్రిపరేషన్ కూడా మంచిదే కదండి. అక్కడికి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రై చేసే కంటే ఇక్కడ ఉండి భగవంతుడి కోసం ట్రై చేయడం కూడా మంచిదే. అలాగని నేను చికిత్స ఇవ్వకుండా ఇక్కడ పడుకో తులసి చెట్టు దగ్గర అన్నానని చెప్పట్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇందులో చెప్తున్న అంతరార్థాలు. కనుక ఆ స్థితి వినగానే వీడు కొన్ని సంసిద్ధతలు ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఆ సంసిద్ధతలు ఎలా ఉండాలి అంతేకాదు, పుత్రుడైన వాడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తల్లిదండ్రులు ఇంకా మరణావస్థకి దగ్గరున్నారు అన్నప్పుడు ఆ పుత్రుడు ఏ ఏర్పాట్లు చేయాలి? పోయిన వెంటనే చెప్పండి నేను వస్తానని చెప్పడం కాదు. వాడికి తగ్గ ఏర్పాట్లు పుత్రులు ఏం చేయాలి, వీడేం చేయాలి. ఒకవేళ వాడికి తోచకపోవచ్చు, మంచం మీద పడున్నాడు కనుక పుత్రులు చేయాలట తండ్రి కోసం. ఏం చేయాలి? ఏం చేస్తే వాడు ఇంకా యమకింకరలు కూడా దగ్గరికి రాకుండా దివ్యలోకముల నుంచి దూతలు వచ్చి విమానంలో తీసుకువెళ్ళగలిగే యోగం వస్తుంది. ఇప్పుడు ఆముష్మికంగా అంటే ఇంక జీవితం పూర్తయిపోయింది, తర్వాతగా ఏం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అడిగాడు గరుత్మంతుడు. దానికి సమాధానం చెప్తున్నాడు. ధార్మికార్హంచ యత్కృత్యం తత్సర్వం కథయామితే సుకృతి వార్ధకే దృష్ట్వా శరీరం వ్యాధి సంగీతం. సుకృతి అనే మాట వేశాడు చూడండి. ఇక్కడ సుకృతి అంటే పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడైన వాడికి, సత్కర్మలు చేసిన వాడికి సంస్కారాలు ఉంటాయి కనుక అలాంటి సత్కర్మ నిరతుడైనటువంటి వాడు, పుణ్యాత్ముడైనటువంటి వాడు వార్ధకంలో తన శరీరాన్ని పరిశీలించుకుని, ఈ శరీరానికి వచ్చిన ప్రతికూలతల్ని తెలుసుకుని, శాస్త్రము చెప్పిన ప్రకారంగా మరణాసన్న సూచనల్ని తెలుసుకుని, తదా స్వమరణం జ్ఞాత్వా నిర్భయ స్యాదతంద్రిత. తన మరణం గురించి తెలిసిన వెంటనే 2 లక్షణములు కావాలన్నాడు. నిర్భయత్వము, అతంద్రిత. 2 నిర్భయం అంటే ఏ భయము లేకుండా ఉండగలగడం, రెండవది అతంద్రిత ఏమరపాటు లేకుండా ఉండడం అనేది. ఇలాంటి ఏర్పాటు నిజానికి మనకి మహానుభావుడు మన పరీక్షణ్ మహారాజు దగ్గర కనిపిస్తుంది. అతంద్రిత ఆయన మరణం గురించి తెలిసిన వెంటనే అయ్యో ఈ శరీరం పోతుందని చెమట్లు పట్టలేదు, ఏమీ లేదు. వెంటనే ఆయన చేసింది ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అదంతా ఆయన చేశాడు. పరం కోసం ప్రయత్నం, దానికోసం ఆయన సర్వం సన్నద్ధం చేసుకున్నాడు. ఆ సమయంలో విష్ణు కథ వింటే తరించిపోతారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు, తపన పడుతున్నాడు. ఆఖరికి సుఖయోగేంద్రులో వచ్చి విష్ణు కథ వినిపించి ముక్తిని అందించారు. ఈ అధ్యాయంలో చెప్పిన దానికి అంతటికీ ఉదాహరణప్రాయమైనటువంటి కథ ఏది అంటే పరీక్షణ్ మహారాజు యొక్క వృత్తాంతం. కనుకనే మరణం తెలియడం, ఫలానా అప్పుడు మరణిస్తానని తెలిసి అదొక భాగ్యం. అది దానికి అతంద్రిత వాడు ఏమరపాటు లేకుండా, ఆలస్యం చేయకుండా అజ్ఞాత పాపానాం ప్రాయశ్చిత్తం సమాచరేత్. వెంటనే ఇంక తెలిసింది, నెమ్మదిగా చేసుకుందామనడానికి ఇంక సమయం లేదు గనక తెలిసి తెలియక ఇన్ని రకాలుగాను చేసినటువంటి రకరకాల పాపములు ఏవి ఉన్నాయో వాటి కోసం అప్పుడే వెంటనే ప్రాయశ్చిత్తంగా తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఏ విధంగా చూపిస్తున్నారు? ముందుగా దీన్ని ఆతుర కాలం అని అంటారు. దీన్ని ఆతుర కాలం అంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మంచి ముహూర్తం చూసుకుని అదేమీ లేదు. ఇప్పుడు ఇంకా ఇది ఆతుర కాలం, మరణాసన్న సమయం గనక దీన్ని ఆతుర కాలం అన్నారు. ఈ ఆతుర కాలంలో యదస్యాదాతుర కాలస్తదా స్నాన సమాచరేత్. అప్పుడు వాడు ఆతుర కాలానికి తగ్గట్టుగా చేయవలసిన స్నానాదులు పూర్తి చేసుకుని, అంటే శరీరం సహకరిస్తే శిరస్నానమో లేదా కంఠస్నానమో చేయవచ్చు, లేదా భస్మ స్నానాదులతోనైనా ముందు శరీరాన్ని శుద్ధి చేసుకుని పూజనం కారయేద్ విష్ణు సాలగ్రామ స్వరూపిణ.
విష్ణు పూజ చేసుకోవాలి. అర్చయత్ గంధపుష్పైశ్చ కుంకుమైస్తులసీదలై ధూపైర్దీపైశ్చ నైవేద్యర్ బహువిర్మోదకాదిభి ఇత్యాదులు చేస్తూ వెంటనే భగవన్ మంత్ర జపం చేసుకోమన్నారు. మళ్ళీ మంత్రాల్లో ఏ మంత్రమా అని బోరుడు పెట్టుకుని వెతుక్కోవడం కాదు, ఏ ఒక్కడు పట్టుకున్న చాలు ధరించిపోతాం, గుర్తుపెట్టుకోండి. కనుకనే ఇక్కడ మనం గురువుల దగ్గర నుంచి పొందిన ఇష్టదేవతాక మంత్రం, ఇది విష్ణుపారమ్య గ్రంథం కనుక అష్టాక్షరం జపేన్ మంత్రం ద్వాదశాక్షరమే వచ, నారాయణ మంత్రమో వాసుదేవ మంత్రమో జపిస్తూ సంస్మరే శృణుయాచ్చైవ విష్ణోర్నామ శివస్యచ. అంతేకాదు నీ చుట్టూ వాతావరణం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు స్మరించడం ఎంత అవసరమో నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అవి స్మరించేటట్టు చేయాలి. విష్ణోర్నామ శివస్యచ, విష్ణునామములు శివనామములు ఇవి సంస్మరేత్ శృణుయాత్, వీటిని స్మరించాలి, వినాలి, ఇవే వింటూ ఉండాలి. అంతేగాని వెంటనే వాడు కానీ వాళ్ళ పక్క వాళ్ళు కానీ దుఃఖిస్తూ కూర్చోవడం కంటే ఆతుర కాలంలో ఇవి చేయాలి. ఒకప్పుడు మనం చూసినప్పుడు అవసాన కాలంలో ఇలాంటి ఘట్టాలు చాలామంది వృద్ధులు అనుభవించారు. ఈ మధ్య కూడా కొందరు సుకృతులు ఇలా వెళ్ళడం కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే స్నానం చేసి ఈ మధ్య జరిగిన ఘట్టం, ఒక మహాశివభక్తురాలు నిత్య శివార్చన పరాయణరాలు గోదావరి సీమలో ఉన్నది. ఈ మధ్య జరిగింది కనుక తాజాగా చెప్తున్నాను. ఆ సమయంలో వాళ్ళు ఆ కేదార్కి ఎక్కడికో యాత్రలకు వెళ్ళారట. ఇంట్లో కోడలు ఆవిడే ఉన్నారు. ఆవిడ కోడల్ని పిలిచి బయటికి నేను వెళుతున్నాను అని ఆ అరుగు మీద తనంత తానే పడుకుని ఇంకా నా పని పూర్తయిందన్న విషయం వాళ్ళకి తెలియజేయని ఆమె కేవలం పంచాక్షరి జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది. ఇది జరిగిన విషయం. ఇలాంటి మహాత్ములు పుణ్యాత్ములు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూ ఉంటారు. ఇది మనం గ్రహించలేము మనకు అంశం. కొందరికి అటువంటి చక్కటి అవసాన కాలం ఉంటుంది. ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తపిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనం దానికోసం సన్నిద్ధులమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు. అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకుందాం. వాళ్ళని సుకృతులు అంటారు. వాళ్ళు తెలుసుకుని అలా చేసినటువంటి వారికి నిజానికి ఆ సమయంలో యాతనాదులు కూడా తెలియ వాళ్ళకి.